నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గర్వకారణం భారతదేశంలోని 18 శక్తిపీఠాలలో ఒకటైన కృష్ణానది తీరంలో ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం గురించి ప్రతి వివరాన్ని తెలుసుకుందాం. అమ్మ లగన్న అమ్మ, మాము కన్న తల్లి మా తల్లి దుర్గమ్మ అని తెలుగు ప్రజలంతా స్నేహపూర్వకంగా పిలిచే ఈ దేవి చరిత్ర, శక్తి, మహిమ మనస్సును తాకేలా ఉంటుంది. విజయవాడ నగరం మధ్యలో కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం మీద కనకదుర్గమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చిన కథ చాలా ఆసక్తికరమైనది. కృతయుగానికి ముందు కీలుడు అనే యక్షుడు అమ్మవారిపై ఘోరమైన తపస్సు చేశాడు. అతని భక్తికి సంతోషించిన ఆది పరాశక్తి ప్రత్యక్షమై వరమడుగు అంది. కీలుడు, అమ్మా, నువ్వు నా హృదయంలో నిత్యం ఉండాలి అని కోరాడు. అమ్మవారు, నీవు పర్వత రూపంలో కృష్ణానది తీరంలో నిలబడు. కృతయుగంలో నేను రాక్షసులను సంహరించిన తరువాత నీ హృదయంలో, అంటే నీ శిఖరంపై స్థిరంగా కొలువై ఉంటాను అని వరమిచ్చింది. కీలుడు పర్వతరూపం ధరించి ఎదురుచూశాడు. తరువాత దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి కీలుడి శిఖరంపై మహిషాసుర మర్ధిని రూపంలో ప్రత్యక్షమైంది. ఇంద్రాది దేవతలందరూ ఈ కొండకు వచ్చి దుర్గమాతను పూజించడం వల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. అమ్మవారు కనకవర్ణ శోభతో ఉండడం వల్ల కనకదుర్గ అనే పేరు వచ్చింది. మహాభారత కాలంలో పాండవుల్లో ధనుర్ధరుడైన అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర కఠోర తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై అర్జునునికి పశుపతాస్త్రం అనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించాడు. యుద్ధంలో విజయం సాధించాలని అర్జునుడు కనకదుర్గమ్మను ప్రార్థించాడు. అందుకే ఈ ప్రాంతానికి విజయవాడ, అంటే విజయం సాధించిన ప్రదేశం అనే పేరు వచ్చింది. దేవీ భాగవతం ప్రకారం ఈ ఆలయాన్ని అర్జునుడే నిర్మించినట్లు తెలుస్తోంది. ఇది త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం వరకు విస్తరించిన దివ్యక్షేత్రం. కనకదుర్గమ్మ దేవాలయం 3వ శతాబ్దం నుండి ఉన్నట్లు అక్కన్న మాదన్న గుహలు నిరూపిస్తున్నాయి. ఇవి పల్లవుల కాలంలో చెక్కబడినవి. 8వ శతాబ్దంలో దుర్గా మల్లేశ్వర దేవాలయం స్థాపించబడినట్లు చరిత్ర చెబుతుంది. తరువాత చోళవంశం, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర చక్రవర్తులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయాన్ని భవ్యంగా అభివృద్ధి చేశారు. 1229 నాటి తెలుగు శాసనం బెజవాడ మల్లేశ్వర దేవాలయానికి సిద్ధయ్యదేవ శివమగి విరాళం ఇచ్చినట్లు నమోదు చేసింది. ఈ ప్రాంతాన్ని దక్షిణ వారణాసి అని పిలిచేవారు. కనకదుర్గమ్మ దేవాలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. దీని ప్రత్యేకతలు: 9 అంతస్తుల భవ్యమైన గోపురం, దూరం నుంచి కనిపించే స్వర్ణ కళశం, విస్తృత శిల్పాలు, ఆలయం ముందు భవ్యమైన ధ్వజస్తంభం నిలబడి ఉంది. పిరమిడ్ ఆకారంలో సున్నితమైన రాతిపై చెక్కబడిన శిల్పాలతో అలంకరించబడింది. లోపల స్వయంభూ, అంటే స్వయంగా ప్రత్యక్షమైన విగ్రహం ఉంది. 4 అడుగుల ఎత్తుగల అష్టభుజ దుర్గాదేవి మహిషాసురుడి మీద నిలబడి త్రిశూలంతో అతనిని సంహరిస్తున్న భంగిమలో ఉంటుంది. ప్రతి చేతిలో ఒక ఆయుధం: శంఖం, చక్రం, ధనుస్సు, బాణం, ఖడ్గం, త్రిశూలం, శక్తి, పద్మం. అమ్మవారి ముఖం, శరీరం మొత్తం బంగారంతో పూతపూసి సువర్ణాభరణాలతో అలంకరించబడుతుంది. గర్భగుడి, రాజగోపురం కూడా బంగారం పూతతో ప్రకాశిస్తాయి. అందుకే కనకం అనే పేరు. గర్భగుడి వెనుక భాగంలో స్వర్ణ గోపురం క్రింద శివపార్వతుల విగ్రహాలు, రామసీత విగ్రహాలు, సరస్వతీదేవి విగ్రహం కూడా ఉన్నాయి. కనకదుర్గమ్మ ఆలయం 18 శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. కాళికా పురాణం, దుర్గా సప్తశతి, స్కంద పురాణం వంటి వేద గ్రంథాలలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ గురించి ప్రస్తావన ఉంది.
స్వయంభువు అంటే స్వయంగా ప్రత్యక్షమైన దేవత. ఈ విగ్రహాన్ని ఏ మానవుడు చెక్కలేదు. అమ్మవారే ఈ రూపంలో ప్రత్యక్షమైందని విశ్వాసం. దసరా శరన్నవరాత్రులు కనకదుర్గమ్మ ఆలయంలో అత్యంత ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో 9 నుండి 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 15 లక్షల మంది భక్తులు తరలివస్తారు. 9 రోజుల అలంకారాలు: 1. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి మొదటి రోజు, బంగారు కవచంతో 2. బాల త్రిపుర సుందరిదేవి బాల్య రూపం 3. గాయత్రీదేవి విద్యాశక్తి రూపం 4. అన్నపూర్ణదేవి ఆహారదాత రూపం 5. లలితా త్రిపుర సుందరిదేవి సౌందర్య స్వరూపిణి 6. మహాలక్ష్మీదేవి ధన ఐశ్వర్య రూపం 7. సరస్వతీదేవి వాగ్దేవత రూపం మూల నక్షత్రం 8. దుర్గాదేవి శక్తి స్వరూపిణి 9. మహిషాసుర మర్ధిని రాక్షస సంహారిణి 10. రాజరాజేశ్వరిదేవి విజయదశమి రోజు చివరి అలంకారం. తిథి వృద్ధి వల్ల 11 రోజులు కాత్యాయినీదేవి అలంకారం చేర్చబడింది. ప్రతిరోజు అమ్మవారికి వేరే రంగు చీర, వేరే నైవేద్యం సమర్పిస్తారు. ప్రతిరోజు లక్ష కుంకుమార్చన, భవానీ మండపంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. వసంతోత్సవం, వసంత నవరాత్రి చైత్రమాసంలో వారం రోజులు జరుగుతుంది. లక్ష పుష్పార్చన అత్యంత ప్రత్యేకం. బంగారు కొమ్ము ఉత్సవం కార్తీక మాసం శుక్లపక్ష ద్వితీయన జరుగుతుంది. దీపోత్సవం విజయదశమి రోజు. అమ్మవారి ఊరేగింపు విగ్రహాలను కృష్ణానదిలో హంసవాహనంలో తిప్పుతారు. వేలాది మంది 2 ఒడ్డులపై చూస్తారు. పోలీసు పూజ. దసరా మొదటి రోజు పోలీసులు మొదట అమ్మవారికి పూజ చేస్తారు. పల్లకీని భుజాల మీద మోస్తారు. ముక్కు పుడక రహస్యం. ఒక పురాణం ప్రకారం అమ్మవారు కృష్ణానదికి ముక్కు పుడక అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదు. అందుకే అమ్మవారి ముక్కు పుడకను ఎప్పుడూ తీయరు. రిక్షా స్టోరీ. ఒక రిక్షా డ్రైవర్కు ఒక వృద్ధ మహిళ నడిచి కొండపైకి వెళ్లడం కనిపించింది. ఆమెను రిక్షా ఎక్కించుకుని కొండపైకి చేరుకున్న తరువాత ఆమె, "డబ్బు నీ రిక్షా వెనక భాగంలో ఉంది" అని అదృశ్యమైంది. అదే అమ్మవారు అని రిక్షా డ్రైవర్ తెలుసుకున్నాడు. బ్రిటిష్ అధికారి కథ. ఒక బ్రిటిష్ అధికారి అమ్మవారిని అవహేళన చేశాడు. వెంటనే అతని కుటుంబానికి మశూచి వ్యాధి సోకింది. పశ్చాత్తాపపడి పూజించగానే కోలుకున్నారు. అప్పటి నుండి పోలీస్ స్టేషన్లో అమ్మవారి పూజ జరుగుతోంది. విజయవాడ కనకదుర్గమ్మ కేవలం దేవత కాదు, ఆంధ్ర ప్రజల తల్లి. వారి ఆశలకు, భయాలకు, ఆనందాలకు, విజయాలకు సాక్షి. కృష్ణానది ప్రవాహంలా నిత్యం ప్రవహిస్తున్న భక్తి, శక్తి, ధర్మం ఈ ఆలయంలో సజీవంగా ఉంటాయి. మీరు కనకదుర్గమ్మను దర్శించినప్పుడు మీ హృదయంలో శాంతి, మనసులో ధైర్యం, జీవితంలో విజయం నిశ్చయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అద్భుత ఆలయ చరిత్రల కోసం.